ద ఫస్ట్ స్టెప్ మన బేస్ కింద ఏదైనా అలోవెరా జెల్ ఆర్ ప్రైమర్ ఏది ఉంటే జెల్ బేస్ తీసుకోండి. మీ దగ్గర నార్మల్లీ మాయిశ్చరైజర్స్ కూడా ఉంటాయి. ఇది ప్రైమర్ ఆర్ మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ. దీని స్టెప్ నేను ఫస్ట్ జెల్ బేస్ తీసుకొని తర్వాత నేను మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకుంటాను. సో ఇక్కడ మీరు చూసినట్టుగా చిన్న అమౌంట్లోనే తీసుకోండి. మరీ గ్లాసీనెస్ వచ్చేస్తే తర్వాత మేకప్ అనేది ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉండడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. అదే కొంచెం నార్మల్గా పైన అప్లై చేసుకుంటే నార్మల్లీ నేను సీరం అయితే డౌన్ డక్ వాడుతున్నాను. ఇది చాలా బాగుంటుంది డౌన్ డక్ సీరం. అండ్ ప్రెజెంట్ అయితే నేను డౌన్ డక్ యూజ్ చేయకుండా నార్మల్ విటమిన్ సి సీరం యూజ్ చేస్తున్నాను, విచ్ ఐ యూజ్డ్ ఎవ్రీ డే. సో ఇది వచ్చేసి నాకు కొలాబరేషన్స్లోనే వచ్చాయి. చాలా బాగుంటుంది ఈ సీరం. సో కొంచెం అమౌంట్ తీసుకొని సో ఇది ఫేస్కి అప్లై చేసేసుకోండి. ఆల్రెడీ కింద మీరు జెల్ బేస్ తీసుకున్నారు కదా, సో అది తీసుకున్న తర్వాత పైన ఇలా మీరు సీరం అనేది అప్లై చేసుకోండి. ఇది కొంచెం డ్రై అయినిచ్చిన తర్వాత సో నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాము. నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే మోస్ట్లీ ఫస్ట్ కలర్ కరెక్షన్స్. అంటే నా ఫేస్ మీద చూడండి, ఇక్కడ ఐస్ దగ్గర చాలా డార్క్ ఉంది నా ఫేస్. అండ్ లిప్స్ దగ్గర నాకు ఈ మధ్య రీసెంట్గా పింపుల్స్ వచ్చేసాయి, ఇంతకుముందు ఉండేవి కాదు. సో ఇవన్నీ కూడా ఫస్ట్ కరెక్షన్స్ అనేది చేసుకోవాలి. దెన్ మేకప్ అనేది నెక్స్ట్ స్టెప్స్ చేసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ స్టెప్లో ఫస్ట్ కలర్ కరెక్షన్ కదా, కలర్ కరెక్షన్కి నేను కొంచెం డస్కీ స్కిన్ టోన్ తీసుకుంటున్నాను. ఈవెన్ నేను కూడా అంతే, బట్ నా స్కిన్ టోన్కి కొంచెం రిలేటెడ్గా ఉండేది తీసుకోవాలి కరెక్షన్స్లో. అండ్ తర్వాత దానికి కొంచెం ఫెయిర్నెస్ యాడ్ చేయడానికి సో దీంతోనే మనం ఈరోజు వితౌట్ ఫౌండేషన్ దీంతోనే చేస్తున్నాము. సో యాక్చువల్లీ ఇది వచ్చేసి క్రేలాన్లో మీకు సుప్రా కలర్స్ అని చెప్పి బయట దొరుకుతుంది. ఇది మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు, ఎనీ వెబ్సైట్లో అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఈవెన్ పక్కన ఉన్న షాప్స్ అంటే మీ దగ్గర ఉన్న కాస్మెటిక్ షాప్స్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో ఫస్ట్ నేను కలర్ కరెక్షన్కి ఈ కలర్ యూజ్ చేస్తున్నాను. ఇది చాలా క్రీమ్ బేస్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మీకు ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అనిపిస్తుందో సో ఆ ఏరియాస్ అన్నీ కూడా కవర్ చేసుకోండి. లైక్ ఐస్, లిప్స్ అలా. సో ఇది కరెక్షన్ చేసి చూపిస్తాను. నేను ఇదే కలర్ వాడుతున్నాను. ఇది మొత్తం అంతా కూడా క్రీమ్ బేస్లోనే ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ మనం మాయిశ్చరైజర్ అండ్ నెక్స్ట్ ఇవన్నీ యూజ్ చేసాం కాబట్టి ఇంకొంచెం జెల్లీ ఫామ్లో అనిపిస్తుంది. బట్ ఇదంతా అయిన తర్వాత కూడా లుక్ బాగుంటుంది. ఇప్పుడు ఫౌండేషన్ బేస్ తీసుకుంటున్నాను. సో ఈ కలర్ నాకు కొంచెం రిలేటెడ్ ఉంది, మీరు చూడొచ్చు స్కిన్ టోన్లో కలుస్తుంది. ఇక్కడ చూపిస్తా. ఇది నాకు కొంచెం స్కిన్ టోన్లో తెలిసింది కాబట్టి దీంతో మొత్తం అంతా కూడా అప్లై చేస్తాను. సో టోటల్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం సెట్టింగ్ పౌడర్తో సెట్ చేసేసుకుందాం. సెట్టింగ్ పౌడర్ అంటే మీకు దీంట్లో లూజ్ పౌడర్ ఒకటి ఉంటుంది, లూజ్ పౌడర్తో అన్నా చేయొచ్చు. ఆర్ ఎల్స్ నార్మల్లీ మీకు పాండ్స్ పౌడర్ ఉంటుంది కదా, దీంతో కూడా మనం లూజ్ పౌడర్ కింద చేయొచ్చు. ఇది నాకు ఎందుకో కొంచెం బాగా వైట్ అయిపోతుంది అనిపిస్తుంది. సో ఇదైతే ట్రాన్స్లెంట్ పౌడర్ కూడా అంటాం దాన్ని. సో లూజ్ పౌడర్ కన్నా నేను ఇది యూజ్ చేస్తున్న ప్రెజెంట్. ఎందుకు అంటే నార్మల్ వైట్గానే ఉంటుంది. సో అప్లై చేస్తే మనకి క్లియర్ కట్గా మన న్యాచురల్ స్కిన్ లాగే అనిపిస్తుంది. సో ఇక్కడ దీంట్లో ఒక టిప్ ఏంటంటే యాక్చువల్లీ ఇది గ్లాసీ స్కిన్ లాగా అనిపిస్తుంది కదా మీకు. సో దీంతో ఎప్పుడైతే ట్రాన్స్లేట్ పౌడర్ నెక్స్ట్ ఇలాగా మీరు ఏదైనా లూజ్ పౌడర్ కింద మీరు అప్లై చేస్తే సెట్టింగ్ పౌడర్, దెన్ మీకు ఆటోమేటిక్గా మ్యాట్ ఫినిషింగ్ లుక్ అనేది వచ్చేస్తుంది దీంట్లో. సో ఇప్పుడు నేను ఇది అప్లై చేసి చూపిస్తాను. చేతిలోకి వేసుకోండి, మీకు ఎంత నీడ్ అయితే అంత, బట్ ఒకేసారి అయితే చేయొద్దు. నార్మల్గా అయితే మనం ఇలా స్పంజ్తో కూడా చేసుకోవచ్చు. నాకు మేకప్ బ్లెండర్ ఉంటుంది, సో నాకు దాంతో కన్నా కొంచెం బ్రషెస్తోనే చాలా నీట్గా అనిపిస్తుంది. అంటే నాకు ఇది అలవాటు. ఫస్ట్ మీరు ఐస్ దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే ఐస్ అనేది చాలా ఈజీగా స్వెట్ వచ్చేస్తుంది. ఆర్ ఎల్స్ మీకు లుక్ అంతా కూడా ఐస్ వల్లే. సో మీరు ఇక్కడ రిమైనింగ్ కూడా జస్ట్ ఓన్లీ సెట్టింగ్ పౌడర్తో సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో మీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఇది పెట్టిన తర్వాత ఇక్కడ గ్లాసీ లుక్కి అండ్ మ్యాట్ ఫినిషింగ్ లుక్కి డిఫరెన్స్ మీకు క్లియర్గా తెలుస్తుంది దీంట్లో. సో హాఫ్ నేను పౌడర్ అప్లై చేసి చూపిస్తున్నాను. సో ఇది అయిన తర్వాత యాజ్ వెల్ యాజ్ మీకు
బ్రాంజ్ అండ్ నెక్స్ట్ అలానే హైలైటర్ ఇవన్నీ వేసేసరికి మీకు లుక్ వస్తుంది. నేను ఐ షాడోస్ లాస్ట్ వేద్దాం అనుకుంటున్నాను, సో అందుకే నేను ఫస్ట్ చూపించట్లేదు. ఫస్ట్ మీరు ఏదైతే చేశారో ఇదంతా కూడా సెట్టింగ్ పౌడర్తో సెట్ చేసుకుంటే హాఫ్ మీకు గ్లాసీ లుక్ అండ్ నెక్స్ట్ అలానే హాఫ్ మీకు మ్యాట్ ఫినిషింగ్ లుక్ కనిపిస్తుంది. సో అందుకు ఈ లుక్ కోసం నేను ఫాస్ట్గా జస్ట్ ఇది వేసి చూపిస్తున్నాను. ఇదంతా కూడా మ్యాట్ ఫినిషింగ్ లుక్ వచ్చింది చూసారా, ఇదంతా కూడా గ్లాసీ లుక్ వచ్చింది. సో డిఫరెన్స్ ఏంటంటే ఈ సెట్టింగ్ పౌడర్తో ఎప్పుడైతే సెట్ చేసుకుంటారో అప్పుడే ఇదంతా కూడా సెట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఐ షాడో ప్యాలెట్కి నా దగ్గర ఇది కలర్ ఉంది. ఇది వచ్చేసి 35 బ్రాంజ్ గోల్డ్స్ అని చెప్పేసి దీంట్లో 35 కలర్స్ ఉంటాయి. సో దీనికి బట్టి మీరు షేడ్ సెలెక్ట్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే శారీ కలర్ ఏదో ఉంటుందో అది వేసేస్తారు. ఇప్పుడు ఈ శారీ కలర్కి మ్యాచ్ అయ్యే కలర్స్ వేసేయకూడదు. ఫస్ట్ బేస్ కింద మీరు మీ ఐ బేస్ కలర్ బట్టి బ్రౌనా లేకపోతే ఆరెంజ్ ఆర్ సంథింగ్ అలా మీరు బేస్ తీసుకొని దానిపైన మీరు నచ్చిన కలర్స్ అనేది యాడ్ చేసుకుంటే మీకు ఐ లుక్ అనేది మారుతుంది. సో ఇక్కడ నేను ఈ కలర్ తీసుకుంటున్నాను. లైక్ ఇది వచ్చేసి నా కలర్లో ఉంది. అండ్ డైరెక్ట్గా పెట్టకుండా ఫస్ట్ ట్యాప్ చేయండి, ఎందుకంటే ఒకేసారి కలర్ ఎక్కువ వచ్చేస్తుంది. సో మీకు ఇలా కనిపించవచ్చు, బట్ మీకు స్క్రీన్లో కనిపించినట్టు ఒకేసారి ఎక్కువ రాకూడదు. సో ఫస్ట్ మీ ఐ బేస్కి ఒక కలర్ తీసుకోవాలి. దాన్ని బట్టి మీకు ఏది నచ్చింది అనేది మీరు దానిపైన నచ్చిన కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో డిఫరెన్స్ చూసారు కదా, ఇది ఐ బేస్ కలర్ అనమాట. సో నేను ఇక్కడ బ్రౌన్ యూజ్ చేశాను. సో నెక్స్ట్ ఐ షాడో కలర్ నా దగ్గర ఇవి తీసుకున్నాను నేను ఫ్లిప్కార్ట్లో. సో దీనికి కావాల్సిన కలర్స్ 4 టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి దీంట్లో ఇలా. సో దీంట్లో నేను లాస్ట్ ఈ పింకిష్ టైప్లో అవి చూస్ చేసుకుంటాను బికాజ్ నా శారీ కొంచెం మ్యాచ్ అవుతుంది. అండ్ ఈ గ్లిటర్ వచ్చేసి ఈ గ్లిటర్ ఉంది కదా, ఈ గ్లిటర్ మీరు డైరెక్ట్ హ్యాండ్తోనే అప్లై చేసుకోండి. లైక్ ఇది చూసారు కదా, లైట్ పింక్ వైలెట్ టైప్లో వస్తుంది. సో మీరు ఇక్కడ ఐకి ఐ బాల్ ఉంది కదా, సో అక్కడ మిడిల్ చేసుకోండి సో దట్ మీకు కలర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో ఫస్ట్ బేస్ కలర్ తీసుకున్న తర్వాత ఇది చేయండి. ఓకే, సో లాస్ట్ ఈ కలర్ అయినా పర్లేదు, ఈ కలర్ అయినా పర్లేదు, ఇదైతే మరీ పింక్ అయిపోతుంది. సో ఐ థాట్ ఇది మీరు కొంచెం లైట్గా తీసుకొని ఓకే. సో ఎడ్జ్ కార్నర్ మీరు జస్ట్ లైట్గా బ్రష్ మొత్తం అంచకుండా జస్ట్ ఓన్లీ లైట్ ఇవ్వండి షేడ్, సో దట్ మీకు ఒక షేడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇలా తర్వాత దాన్ని మర్జ్ చేసుకోవచ్చు అనమాట. మర్జ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. అండ్ ఇది అయిన తర్వాత మళ్ళీ అగైన్ కొంచెం తీసుకోండి, ట్యాప్ చేయొచ్చు. ట్యాప్ చేసి జస్ట్ కార్నర్ ఎఫెక్ట్ అండ్ దెన్ ఇప్పుడు ఇందాక మీరు ఇక్కడ ఇది తీసుకున్నాం కదా, సో సేమ్ షేడ్ ఇక్కడ అండ్ అగైన్ దీనిపైన మళ్ళీ కావాలంటే గ్లిటర్ షేడ్స్ ఏదైనా వేసుకోవచ్చు. అండ్ దీంట్లో నాకు కావాల్సిన షేడ్ నేను ఇందాక చూపించిన బ్రౌన్ కలర్ దాంట్లో ఉంది, ఇది చూపిస్తాను. ఓకే, సో ఇలాంటి కలర్స్లో ఏదైనా ఒక వైటిష్ షేడ్. సో యాక్చువల్లీ ఇది బాగుంటుంది. సో చూసారు కదా ఐ షాడో ఫస్ట్ బేస్ అండ్ ఇక్కడ వచ్చేసి కార్నర్ నేను పర్పుల్ అండ్ మధ్యలో పింక్ అండ్ నెక్స్ట్ అంటే పర్పుల్ గ్లిటర్ పైన మళ్ళీ వైట్ గ్లిటర్ వేసాను. సో దట్ ఐస్ అనేది మీకు డిఫరెంట్ తెలుస్తుంది. అండ్ మీకు ఇక్కడ లిప్స్టిక్ పింకా లేకపోతే ఏ షేడ్ కావాలనేది లాస్ట్లో చూస్ చేసుకుంటాము. అండ్ దీనిపైన ఐలైనర్ మస్కారా ఇవన్నీ వేసిన తర్వాత ఫుల్ లుక్ మారుతుంది. అండ్ ఐబ్రోస్ నేను ఆల్రెడీ ఫిల్ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే ఐబ్రో పెన్సిల్ ఎప్పుడు థిక్ వేయద్దు, ఐబ్రో పౌడర్ ఉంటుంది. ఐబ్రో పౌడర్ నేను చూపిస్తాను ఒక నిమిషం. సో ఇలాంటి ఐబ్రో పౌడర్స్ మీకు బయట దొరికేస్తాయి. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను ఇది. సో దీంట్లో 3 కలర్స్ ఉన్నాయి. దీంట్లో బ్లాక్ కాకుండా ఇది ఉంది కదా బ్రౌన్. సో ఎప్పుడు కూడా మిక్స్ చేసుకోండి కొంచెం కలర్స్ మీ ఐబ్రోస్ బట్టి. సో దాని మీద జస్ట్ నార్మల్ ఫిల్లింగ్ ఇస్తే సరిపోతుంది. ఆల్రెడీ నేను వేసేసి ఉన్నాయి ఇక్కడ ఐబ్రోస్. సో దానిపైన జస్ట్ ఫిల్లింగ్ ఇస్తున్నా. సో డార్క్ ఎన్హాన్స్ అవుతుంది కలర్, సో దట్ ఇంకా మంచి లుక్ వస్తుంది. సో ఐబ్రో బ్రష్లో మీకు 2 టైప్స్ ఇస్తారు. ఒకటి బ్రష్ అండ్ నెక్స్ట్ అలానే మస్కారా బ్రష్. సో ఇది యాంగులర్ బ్రష్ అంటాము. సో మీరు చూపిస్తాను చూడండి. దీంట్లో ఇది యాంగులర్ చూసారు కదా. ఓకే, దీంట్లో మీరు యాంగులర్ బ్రష్ ఉంది అండ్ నెక్స్ట్ అలానే మస్కారా బ్రష్ 2 టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఇస్తాడు. సో దీంతో మీకు క్లియర్గా వస్తాయి అన్నమాట ఐబ్రోస్. సో ఈ ఐ కూడా వేసేసుకొని అప్పుడు మళ్ళీ వస్తా.
లిప్స్టిక్ బేస్కి నేను ఆల్రెడీ NOY నుంచి ఈ 25 షేడ్ నెంబర్ యూజ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను బ్లషెస్ నుంచి ఈ బ్రౌన్ కలర్ యూజ్ చేస్తున్నాను. సో దట్ మీకు మీరు కావాలి అనుకుంటే ఒక బ్రౌన్ లిప్స్టిక్ షేడ్ లాంటి ఐలైనర్ ఏదైనా లిప్ లైనర్ ఉంటుంది కదా, దాంతో మాలియో నుంచి నేను ఐలైనర్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు లోరియల్ ప్యారిస్ నుంచి నేను ఇక్కడ వాల్యూమైజింగ్ ఐలాషెస్ది యూజ్ చేస్తున్నాను. ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఐకున్న ఐలాషెస్ చాలా లాంగ్ అండ్ థిక్ కూడా అవుతాయి. సో నేను ఇక్కడ ఫేక్ ఐలాషెస్ ఏం పెట్టుకోవట్లేదు, నా న్యాచురల్ దాన్ని ఇంకొంచెం పెంచాలి అనుకుంటున్నాను. సో మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ ఈ ఐకి డిఫరెన్స్. యూజింగ్ సమ్ హైలైటర్ అండ్ నెక్స్ట్ అలానే కొంచెం బ్రాంజ్ కూడా యూజ్ చేస్తున్నాను. బ్రాంజ్ కోసం నేను లైట్ ఆరెంజ్ షేడ్స్ తీసుకుంటున్నాను అండ్ యాజ్ వెల్ యాజ్ హైలైటర్ కింద కూడా యూజ్ అవుతుంది ఇది మనకి.